హైకోర్టులో బీసీ రిజర్వేషన్ పెంపు అంశంపై విచారణ జరిగింది. మధ్యాహ్నం 12:30కు విచారిస్తామని చెప్పింది కోర్టు. రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. బీసీ కోటా 42% పెంచి జీవో ఇచ్చిందని హైకోర్టుకు వివరించారు ప్రభుత్వ తరపు లాయర్లు. సుప్రీంకోర్టులో వాదనల అంశాన్ని కూడా హైకోర్టు ముందు ప్రస్తావించారు. వాదనలు విన్న హైకోర్టు సీజే బెంచ్ 6 పిటిషన్లు కలిపి ఒకేసారి వింటామని తెలిపింది. దీనిపై మధ్యాహ్నం 12:30 తర్వాత వాదనలు జరగనున్నాయి. ఏదైతే ఉందో ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా ఇవాళ ఈ 56.36%లో 42% బీసీలు రాజకీయంగా వెనుకబాటుతనం ఉందని చెప్పి నిర్ధారించిన తర్వాతనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ తర్వాత చట్టం చేసింది. ఇవాళ గొప్పతనం ఏంటంటే అసెంబ్లీలో చట్టం ప్రవేశపెట్టిన సందర్భం లోపల అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ చట్ట రూపంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేసింది. ఆ జీవో నెంబర్ 9 మీద ఇవాళ ఏదైతే రెడ్డి జాగృతికి సంబంధించిన మంది మాధవరెడ్డి, గోపాల్ రెడ్డి అనే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇవాళ హైకోర్టును ఆశ్రయించి వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏంది, వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే 1992లో ఇందిరాసాని కేసు దేశంలో రిజర్వేషన్లు మొత్తం 50% సీలింగ్ దాటొద్దు, ఆ 50% సీలింగు ఇప్పుడు జీవో నెంబర్ 9 వల్ల దాటుతుంది అని చెప్పారు. కానీ ఆ రోజు ఇచ్చినటువంటి ఇందిరాసాని కేసు వేరు, 2010లో ఇచ్చినటువంటి కృష్ణమూర్తి వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు వేరు, అదేవిధంగా మహారాష్ట్ర కేసు వేరు. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి కుల గణాంకాలే ఉన్నాయి తప్ప ఆ కేసు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అఫీషియల్గా ప్రభుత్వాలు కుల గణాంకాలు చేయలేదు. కాబట్టి అట్లాంటి రిజర్వేషన్కు వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే జడ్జిమెంట్ను పట్టుకొని 50% దాటొద్దు అని చెప్తున్నారు. 50% దాటొద్దని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఎక్కడ లేదు. అదే ఇందిరాసాని కేసులో కానీ కృష్ణమూర్తి కేసులో కానీ అదే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ఈ రిజర్వేషన్లు బీసీలకు 27, 25, 24 ఇస్తారు కదా, దీనికి కూడా శాస్త్రీయమైనటువంటి ఎంపారికల్ డేటా లేదు, ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఎట్లిస్తున్నారు, మీరు ఎప్పటికైనా బీసీ కుల గణాంకాలు తీయండి, కులగణన ద్వారా వచ్చినటువంటి బీసీ గణాంకాలు తీయండి. ఒకవేళ బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో సామాజిక రాజకీయ వెనుకబాటుతనం ఉంటే దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పిచ్చింది, ఒక మాట చెప్పింది. ఆ మాటను రిజర్వేషన్ వ్యతిరేకులు ఎప్పుడు కూడా చెప్పడం లేదు. ఎంతసేపు ఇందిరాసాని కేసు 50% దాటొద్దు. నేను అంటున్నా, అసలు రాజ్యాంగంలోనే అంబేద్కర్ రాసినప్పుడు రాజ్యాంగం మొదటి పేజీలోనే ఆ పీఠిక చదవండి ఒకసారి. రిజర్వేషన్ వ్యతిరేకులకు నేను చెప్తున్నా, ఈ దేశంలో అంబేద్కర్ గారు చెప్పాడు, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, అదేవిధంగా సామాజిక సమానత్వం రావాలి ఈ రాజ్యాంగం వల్ల అన్నాడు. ఇవాళ రాజకీయ సమానత్వం రావడానికే జీవో నెంబర్ 9 విడుదల చేసింది. ఆ జీవో నెంబర్ 9 విడుదల చేస్తే ఇవాళ ఎందుకు మీరు అన్యాయంగా మేము తినే కంచంలో మన్ను వస్తున్నారు, మా నోటికాడి ముద్ద గుంజుకుంటున్నారు? మేము అడుగుతున్నా, ఇప్పుడు పోయినటువంటి ఎవరైతే పిటిషన్లు ఉన్నారో వాళ్ళ జనాభా ఎంత? 5%. 5% ఉన్నోళ్ళు 70% పదవులు ఎట్ట పొందుతున్నారు? అదే వార్డు మెంబర్కి వెళ్ళి ముఖ్యమంత్రి ఎట్ట అవుతున్నారు? విద్యా ఉద్యోగాల రంగాల్లో వాళ్ళు ఎట్ట అవుతున్నారు? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి? 50% సీలింగ్ అనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% వచ్చి 60% ఎట్టయిందని మేము అడుగుతున్నాం. మీకు రిజర్వేషన్లు, అగ్రకులాలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం ఇవాళ 50% సీలింగ్ కనపడదు. బీసీలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రమే 50% సీలింగ్ గుర్తొస్తుందా? కాబట్టి 50% సీలింగ్ అనేది ఇప్పుడు లేదు, భారతదేశంలో ఇప్పుడు లేదు. కులగణన జరగకముందు 50% సీలింగ్, కులగణన జరిగిన తర్వాత 50% సీలింగ్ లేదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఖచ్చితంగా దీంట్లో మేమందరం ఇంప్లీడ్ అయ్యాం. ధర్మం మా పక్షాన ఉంది, న్యాయం మా పక్షాన ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు జనాభా దామాస్ ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యం మీద ఉంటుంది. ఒక వర్గం, ఒక కులం, వాళ్ళ జనాభా పిడికెడు శాతం ఉండి గంపెడు శాతం ప్రాతినిధ్యం వస్తే ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? కాబట్టి బరాబర్ మేము న్యాయపరంగా కొట్లాడతాం. ఒకవైపు ప్రజల్లో వీధి పోరాటాలు చేస్తాం, ఒకవైపు న్యాయ పోరాటం. మమ్మల్ని ఇవాళ హైకోర్టు మెట్లెక్కించారు. హైకోర్టు దాకా మమ్మల్ని గుంజురు బీసీలను 60% జనాభా ఉన్న వాళ్ళని ఇవాళ హైకోర్టు కాడ మేము అయ్యా దెహి భిక్షాన్ చేయనటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు ముఖ్యమంత్రులు 24 మంది ముఖ్యమంత్రులు అయితే 14 మంది ముఖ్యమంత్రి అయ్యారు రెడ్డి సామాజిక వర్గానికి. మేము 60% ఉన్న ఒక్కసారైనా ముఖ్యమంత్రి అయ్యామా? ఒక్కసారి కూడా కాలేదే. కనీసం మేము డిప్యూటీ సీఎం అయ్యామా? అది కూడా కాలేదే. మేము ఇంతవరకు మా దగ్గర మా హైకోర్టు జడ్జీలు లేరు,
ఐఏఎస్ ఆఫీసర్ లేరు, ఐపీఎస్ ఆఫీసర్ లేరు. 60% ఉంటే మేము 15% కూడా ప్రాతినిధ్యం లేదు. మరి మేము మీ సేవ చేయడానికి ఉన్నామా, మీకు బట్టలు ఉతకడానికి ఉన్నామా, మీకు కుండలు చేయడానికి ఉన్నామా, మీకు ఎట్టి చాకరీ చేయడానికి ఉన్నామా? ఈ దేశంలో మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు వద్దా? మేము మనుషులం కాదా? బీసీలు మనుషులు కాదా అడుగుతున్నా? మేము జంతువులమా? ఈ దేశంలో ఒక పులి కనపడితే పులికి కూడా హక్కులు ఉంటాయి. దాన్ని వన్యప్రాణి కనపడితే విష జంతువు కనపడ్డా దాన్ని క్షేమంగా తీసుకుపోయి అడవి వదిలేస్తారు. ఇవాళ మేము ఇక్కడ బీసీలము, ఇవాళ మనుషులము, ఉత్పత్తి చేసినాము, సేవ చేసినాం, ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టినాం, ఈ దేశానికి ఇవాళ మేము సాధినాం. అట్లాంటి కులాలని నేను అడుగుతున్నా. మా సోదర ఎస్సీలకు జనాభా ప్రకారం ఉన్నాయి, మా సోదర ఎస్టీలకు జనాభా ప్రకారం ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు పిటిషన్ వేసినటువంటి అగ్రకుల సోదరులకు కూడా జనాభా కంటే 1% ఎక్కువనే ఉన్నాయి. మరి మేము చేసిన పాపం ఏంది, మాకు శాపం ఏంది? మేము 60% ఉంటే 42, 60% ఉంటే 18% తగ్గించి 42% ఫిక్స్ చేశారు. వాస్తవంగా మాకు 60% ఉండాలి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా. తగ్గించి 42% చేసినా కూడా ఈ 42% చెల్లదు. ఈ 42% అడ్డుకుంటామంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మేము ఉంటేనే ఊరుకుంటామా? మా దగ్గర న్యాయం లేదా, ధర్మం లేదా? మేము మనుషులం కాదా? ఖచ్చితంగా మేము కడదాకా పోరాటం చేస్తాము. హైకోర్టులో 100% మాకు విశ్వాసం ఉన్నది. మొన్న హౌస్ మోషన్ పిటిషన్ వేసినప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న వేశాడు. 50% సీలింగ్ అనేది కేవలం విద్యా ఉద్యోగాల్లో మాత్రమే, ఇది రాజకీయ రంగంలో ఎక్కడ లేదు. విద్యా ఉద్యోగాలు ఎందుకుంది అంటే మెరిట్ దెబ్బతింటుంది, ప్రతిభ దెబ్బతింటుంది కాబట్టి 50% సీలింగ్ ఉన్నది. ఈ రాజకీయ రిజర్వేషన్ల వల్ల మెరిట్ దెబ్బతినదు, ప్రతిభ దెబ్బతినదు, అట్లా ప్రజలు ఓట్లేస్తేనే కదా వచ్చేదని న్యాయమూర్తి గారు అన్నారు. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా హైకోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి రేపటి నుంచి ఎన్నికలతో పండగ వాతావరణం రాబోతుందని కలలుగన్న వాళ్ళందరిపైన ఒక కేసు ద్వారా నీళ్లు జల్లే ప్రయత్నం చేశారు. సో ఇవాళ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలంతా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ రాజకీయాల కోసమే, వాళ్ళ పార్టీ ఎజెండాల కోసమే బీసీలంతా కూడా నోరు మూసుకొని ప్లాస్టర్ వేసుకొని ఏమాత్రము ప్రయత్నం చేయకుండా ఉండడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఒక వైపు నుంచి మేము మద్దతు చెప్తున్నామని తెలియజేస్తూ, మరి పార్టీ ప్రెసిడెంటు స్వతహాగా అడ్వకేట్ ఇంప్లీడ్ అవ్వచ్చు, ఎందుకు ఇంప్లీడ్ అవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగా రిజర్వేషన్లకి విరుద్ధము, వ్యతిరేకము అనే విధంగా వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండు తెలంగాణ సమాజం గమనించాలని తెలియజేస్తున్నాం. మా అన్న సీనన్న చాలా చక్కగా చెప్పినాడు. ఉత్పత్తి వర్గాలు ఉత్పత్తి చేయడమే మా ధర్మమా, మీకు సేవలు చేయడమే మా బాధ్యతనా, ఇదేనా మాకు ఇచ్చినటువంటిది ఈ సమాజము? డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రటిక్గా బతకాలని చెప్పినటువంటి దాంట్లో బానిసత్వాన్ని మీరు చెప్పదలుచుకున్నారా అని చాలా నీట్గా చెప్పడం జరిగింది. కాబట్టి అల్టిమేట్గా నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి, నేను కొద్దిమంది న్యాయ నిపుణులతో మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి హోప్స్ ఒక్కటే, 100% ఈ బిల్లు పాస్ అవ్వబోతుందని చెప్పడం జరుగుతుంది. 50% స్లాబ్ అనేది ఒక ట్రాష్ మాత్రమే. సో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కష్టం వచ్చినప్పుడు కోర్టులను ఆశ్రయిస్తారు. కోర్టు ద్వారా ఇవాళ మాకు 100%, 50% స్లాబ్ లేదు, ఎత్తివేయబడ్డదని తెలియజేస్తారని మాకు ఆ విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఎందుకనంటే ఎవరమైనా ఒక అడుగు ముందేస్తేనే కదా రెండో అడుగు పడేది. సో ఇవాళ కోర్టు ఇవాళ ఒక చారిత్రకమైనటువంటి ఒక నిర్ణయాన్ని ఇవాళ వెల్లడించినట్లయితే ఇది దేశంలో ఉన్నటువంటి అందరి బీసీ బిడ్డలకు ఒక బెంచ్ మార్క్ అవుతుందని, రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రేవంత్ అన్న చేసినటువంటి ఈ మంచి పనికి, బీసీ వర్గాల కోసం తను చేసినటువంటి ఆలోచనను, ఈ రాష్ట్రంలో తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొద్దిమంది చేసిన కుట్రలకు రేవంత్ అన్న చేసినటువంటి ఒక మంచి పనిని నీరుగారే ప్రయత్నం జరగబోతుంది. కాబట్టి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మీరు వెనక్కి తగ్గాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం బిడ్డ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించినట్టుగా ఈ చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని మాత్రం చెప్పదలుచుకున్నాను. 100% ఒక మంచి నిర్ణయం రాబోతుందని మాత్రం చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.